మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఆల్రెడీ అవి సక్సెస్ఫుల్ కంపెనీస్, మార్కెట్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీస్. వీళ్ళు మన డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. వీళ్ళు జస్ట్ నామినల్ కమిషన్ ఛార్జ్ తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళు హెల్ప్ చేసినందుకు. అదే 0.1, 2, 3, 5 బేస్డ్ ఆన్ కంపెనీస్ బట్టి ఉంటాయి అనమాట. సో అందుకోసం మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందనంటే సక్సెస్ఫుల్ కంపెనీస్లో, లాంగ్ టర్మ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కానీ డబ్బు సేవ్. ఓకే, ఇది ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా మీకు? ఇప్పుడు మనకి ఎట్లా రిటర్న్స్ వస్తాయి, ఎట్లా మల్టిప్లై అవుతాయి అని. మ్యూచువల్ ఫండ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మీకు 1000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, పెళ్ళి మనం మ్యూచువల్ ఫండ్లో ఫస్ట్ మంత్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకుందాం, మనకి 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. 15% అంటే అనుకుందాం ఒక 150 రూపీస్ యాడ్ అయినాయి. ఓకే, 1000 రూపాయలకు 150 యాడ్ కాగానే మీ దగ్గర ఎంత ఉన్నట్టు? ఇప్పుడు 1150 ఉన్నాయి కదా. సెకండ్ మంత్ మీ దగ్గర 1000 రూపాయలు లేవనుకుందాం, ఆ 1150 ఉన్నాయి కదా, ఆ 1115కి 15% ఇంట్రెస్ట్ యాడ్ అయి పడుతుంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, దట్స్ మ్యూచువల్ ఫండ్.